వాటికి అలాగే ఈ రాష్ట్రంలో చేయాలనుకున్న సంక్షేమ పథకాలకి ఏవైనా సరే మేము వెనకాలన్నాం, మేము ఇచ్చేది ఇస్తాం, అందుకునేవాడే ఇక్కడ మాకు అవసరం. అలాంటి ఒక గవర్నమెంట్ ని ఇక్కడ ఇవ్వాలి. పైన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్ గా ఇచ్చారు. ఇంతకన్నా నాకైతే ఏమీ అర్థం అవ్వలేదండి. మీరు పదేళ్ల పాటు సపోర్ట్ చేయని రాజధానిని ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఎట్లా నిర్మిస్తారండి? చంద్రబాబు గారు 5 ఏళ్ల హయాం, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో కానీ రాజధాని నిర్మాణం ఈ 2 ఏళ్ళు ఎట్లా అయిపోతుంది చెప్పండి? రాజధాని 2 ఏళ్ళు అవుతుందని చెప్పలేదండి. పోలవరం 2 ఏళ్ళు అవుతుందని చెప్పారు. పోలవరం 2 ఏళ్ళు. రాజధానికి మా సంపూర్ణ మద్దతు. దానికి ఏమేం కావాలో మీరు అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధం. గతంలో ఏమంటే ఈ 3 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ఇష్టం లేదు కదా. అందుకే చాలా ఆయన మీ మాటలు భలేగుంటాయి. ఆయన ఏమనన్నాడు, 3 అన్నారు, 6 అన్నారు, ఇలా మాట్లాడరు. ఆగిపోయిన రాజధాని నిర్మాణాన్ని మేము పునర్నిర్మాణం స్టార్ట్ చేస్తాము అన్నారు. ఇక ఒక్క లైన్ లో మొత్తం సినిమా అంతా వచ్చేస్తుంది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఉండదు. ఓన్లీ కథే ఉంటది ఆయన దగ్గర. సో ఆగిపోయిన రాజధాని నిర్మాణం, పునర్నిర్మాణం స్టార్ట్ చేస్తారు. మరి 10 ఏళ్ల పాటు జరిగింది ఏంటండి? ఏమండి 10 ఏళ్ల పాటు ఏం జరిగిందని అనుకోవాలి ఇక్కడ ఉన్నోళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు? కాదండి, 10 ఏళ్ళు 5 ఏళ్ళు అసలు లేదు కదా. దాన్ని కిల్ చేయాలని చూశారు కదండి గతంలో. ఇప్పుడు ఒక మాట, అంతకు ముందు ఇప్పుడు ఫస్ట్ టైం లో జరిగిన ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, ఇప్పుడు అవన్నీ రెక్టిఫై చేయడానికే మేము ఉన్నాం. ఎందుకంటే ఇంతకు ముందు లేక ఊరికి అక్కడ ఇచ్చేసి కామ్గా ఓడుకోవడం లేదు. మా పాత్ర ఏంటి, మేము ఎలా ఉన్నది చాలా క్లియర్ కట్ గా అన్ని కూడా అండర్లైన్ చేసి చెప్తున్నాం అండి ఎక్కడికక్కడ. అది మీరు గమనించాలి వాసుదేవ్ గారు. ఇది నేను చెప్తేనే మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళి స్పీచ్లు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది మేము ఏం చేస్తున్నాం అనేది. ఎక్కడికక్కడ డమ్మీగా కాదండి, మేము కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ప్రతి చోట. మీకు ఒకసారి మరి ఏ డిబేట్ లో చూడలేదండి, అది ఏ విధంగా పొత్తులో సీట్లు చూసుకున్నారని మీరు గమనిస్తే అండి, ప్రతి జిల్లాకి ఒక్కొక్క సీట్ తీసుకుంటూ వచ్చామండి. విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, అంటే ప్రతి పార్లమెంట్, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, అంటే ఒక ఎంపీ కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, మా ప్రెసెన్స్ పైనుంచి కింద దాకా డాట్స్ అలాగా ఫీల్ అయ్యేలాగా కనెక్ట్ అయినాయి. అది అంతవరకు పర్ఫెక్ట్గా చేశారు మీరు. మీ మెకానిజం బాగానే ఉంది. బట్ మీకు ఆ మేరకు అంటే మీరు ఒక రకంగా తెలుగుదేశాన్ని ఫిక్స్ చేశారు. మిమ్మల్ని గెలిపించే దిశగా వాళ్ళు అనివార్యంగా పనిచేయాల్సిన ఒక పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. ఇదివరకటి మోసాలు జరగకుండా చూడటానికి జాగ్రత్త. అది ఎప్రిషియబుల్ నిజంగా. అంటే ఈసారి మీరు చేసిన ఎక్సర్సైజ్ బ్రహ్మాండంగా ఉంది. అయితే చెట్టు చివరిలో తాళం వేషం కానీ గొళ్ళెం మరిచాం అన్నట్టు దించిన వాళ్ళందరూ మాక్సిమం తెలుగుదేశం క్యాండిడేట్సే. వచ్చిన సమస్య కాదు. ఇక దాని గురించి ఈ బయటకు వెళ్ళాలంటే మళ్ళీ మనం వెళ్ళాలి. నేను చెప్పాను, తెలుగుదేశం వాళ్ళు అంటే ఏమండి మా పార్టీలోకి వచ్చేసాక వాళ్ళు మా పార్టీ వాళ్ళు అన్నారు. ఈవేళ మేము తెలుగుదేశం నుంచి మీరు అనుకోవటమే కాకుండా జనం కార్యకర్తలు కూడా అనుకోవాలిగా. వచ్చిన సమస్య అది. అదే సరే ఏమండి, ఇప్పుడు రోజు రోజుకి గాయం మాంతా ఉంటది. మాలో ఉన్న కార్యకర్తలకు ఇవ్వలేదని అసంతృప్తి, అది కూడా ఎక్కువ త్యాగరాజులు మేమే ఉన్నాం. ఎందుకంటే మాకు తక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి త్యాగం చేసిన వాళ్ళు మేము ఎక్కువ మంది, మేము జనసేన ఎక్కువ ఉన్నామండి. కానీ మీరు అన్నట్టు వీళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళు కాదు, ముందు నుంచి మాతో ఉన్నారు అనేది. ఏమంటే ఏ పార్టీ అయినా అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ పార్టీలోనూ కూడా 100% మీరు వాళ్ళే చేశారు అనుకోండి, మేము ఇలా చేసిన దానికి మేము ఆన్సరబుల్. దీనికైతే ఆన్సరబుల్ కాదు. ఎందుకంటే మా పార్టీలు ఈవేళ వచ్చిన వాళ్ళు కాదు, ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చాం. మీరు అన్నట్టు ఇదిగో నిజాన్ని కూడా ఒప్పుకుంటున్నాం. అనపర్తిలో తీసుకున్నాం లాస్ట్ మినిట్ లో టీడీపీ క్యాండిడేట్ ని. కానీ దానికి టీడీపీ క్యాండిడేట్ ని మా దాంట్లోకి నేనే చెప్పేస్తాను, నాకేం మొహమాటం లేదు. బట్ దట్ ఈస్ అన్ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్. దానికి కంపన్సేషన్ దానికి ముందే చేసాం. మీకు అర్థమైంది లేదో, ఆదోని ఎంపీ, కర్నూలు ఎంపీ బైరెడ్డి శబరి అప్పుడు దాకా మా దాంట్లో ఉన్నారు. అది ఒక ఎంపీని ఇచ్చామండి, మేము ఒక చిన్న ఎమ్మెల్యేని తీసుకుని. అది గమనించట్లేదు, అది కూడా మాదే. అంటే ఇంతటి ఔదార్యాన్ని జనం తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇవన్నీ మంచి వాసుదేవ్ గారు ఫస్ట్ ఇప్పుడు ఆ 2 రోజులే దీని గురించి ఉంటదండి. ఇప్పుడు ముగ్గురు కలిసి కూడబలుకుని కలిసి వెళ్ళాలన్న తర్వాత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఒక చోట చిన్నవి తప్పు. కానీ నేను 1 out of 10 అనేది జరిగిందని నేను చెప్తున్నాను. కానీ మిగతాదంతా ఎలా ఉంది, ఇప్పుడు అసలు ఈ విషయమే లేదండి. ఇప్పుడు ఈ విషయం అయితే లేదు. మొత్తానికి ఏంటంటే ఒకటి వార్ మోడ్ అయితే తీసుకొచ్చారు అమిత్ షా. అందులో ఎట్లాంటి సందేహం లేదు. చాలా నిర్మమాటంగా చెప్తున్నా ఆ విషయంలో. మొన్నటి దాకా ఒక ఎత్తు, నిన్న అమిత్ షా గారు వచ్చి మాట్లాడటం మొదలెట్టిన తర్వాత ఒక ఎత్తు. అదైతే మీకు మొన్నటి దాకా కూడా నేను చెప్తా ఉన్నాను, కంగారు పడద్దు. అంటే బికాస్ ఏం జరుగుతుందైతే మాకు తెలుసు. మీరు చూడండి, నేను చాలా ప్రశాంతంగా
అంటే ముందే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయే ముందు మీ డైరెక్షన్ దాంట్లో ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు కాబట్టి చాలా ప్రశాంతంగానే చెప్తున్నాను. ఎదటోళ్ళు అడిగేదానికి ఆవేశపడిపోయి అడ్డదిడ్డంగా అయితే నేను ఆన్సర్స్ ఇవ్వట్లేదు వాసుదేవ్ గారు, అది కూడా మీరు గమనించాలి. రైట్, ఒకసారి జగడం సత్యనారాయణ గారు బాద్షా దిగాడు నిన్న నేను చెప్పాను. ఆయన వచ్చాక ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు. ఈవేళ కూడా మీరు చూస్తారు, ఎల్లుండదు. ఇంకా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఒక్కదానికి సమాధానం చెప్పనివ్వండి. ఇప్పుడు సత్యకుమార్ కోసం అమిత్ షా వచ్చేసారా అని కొంతమంది ఏదో అంటున్నారు. ఏమంటే సత్యకుమార్ కోసం అమిత్ షా ఎలాగా మీకు ఇందాక మీకు ఆన్సర్ చెప్పాను. అదే విధంగా సత్య విషయం అయితే నాకు పరిపూర్ణంగా అవగాహన ఉంది. మిగతా వాళ్ళ కోసం కూడా ఇప్పుడు అరకులో ఈయన వచ్చారు, గడ్కరీ గారు వచ్చారు. అనకాపల్లిలో రాజ్నాథ్ సింగ్, నిన్న అక్కడ పార్థసారథి గారికి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. అలా అంటే రకరకాల మంత్రులు అన్ని చోట్లకి వస్తున్నారు. అయితే ఈయన కొంచెం పెద్ద పర్సనాలిటీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్, డీజీపీ మార్చారు. ఈయన నిన్న కొంచెం గట్టిగా చెప్పారనేటప్పటికి కొంచెం అందరు మీడియా అంతా మోర్ అటెన్షన్ పే చేసింది. అంటే వాస్తవంగా కాకతాళీయంగా జరిగిన సంఘటనలు అంతే. ఆయన మార్చడం, ఈయన రావటం అనేది మాకు కూడా అవకాశం ఇవ్వండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అయ్యో అసలు మీరే కదండి, మీరు మొత్తం క్రక్స్ ఆఫ్ ది డిబేట్ వైసీపీఏ. మీరు మాట్లాడకపోతే ఎట్లాగా? ఆరోపణలు చేసిన దానికి సమాధానం చెప్పడం మేము చెప్పాలి కాబట్టి మాకు కొంచెం అవకాశం ఇవ్వాలి. డెఫినెట్ గా మీరు నన్ను ఆగిపోమంటే ఆగిపోతాను, మీరు అడిగితేనే కదా నేను చెప్తున్నాను. మీరు అసలు నిన్న ఇంత దానికి కంగారు పడిపోతున్నారు వేణు గారు, అక్కడ ఏమి లేదు అక్కడ విషయం. రైట్ రైట్, సరే సరేనండి, సరే సరే, చెప్పడానికి ఏం లేదు. సరే జగడం సత్యనారాయణ గారు.